మా హోమ్ క్రియేషన్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన స్వీట్ షాప్ స్టైల్ యాపిల్ స్వీట్స్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. చాలా ఈజీ ప్రాసెస్, ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్. కావాల్సినవి ఏంటో చూసేద్దాం. దీనికి 1.5 కప్ మిల్క్ పౌడర్, 1/2 కప్ షుగర్, 2 టేబుల్ స్పూన్స్ ఘీ, రెడ్ ఫుడ్ కలర్, గార్నిషింగ్కి లవంగాలు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని దాని మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు మనం తీసుకున్న 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. దాంట్లో సేమ్ అదే కప్తో 1/2 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సేమ్ ఈక్వల్ క్వాంటిటీ ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకుందాం. ఇది మనకి షుగర్ మెల్ట్ అయ్యి ఒక 2-3 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. మరీ ఎక్కువగా పాకం రావాల్సిన అవసరం లేదు. కొంచెం వేళ్ళతో టచ్ చేస్తే మనకు కొంచెం గమ్గా అనిపిస్తే సరిపోతుంది. మరి ఎక్కువ పాకం వస్తే మనకి చేసుకున్న యాపిల్స్ కొంచెం గట్టిగా ఉంటాయి. మనకి స్మూత్గా రావాలంటే కనుక మనం ఎక్కువ పాకం రానివ్వకుండా జస్ట్ మనకి గులాబ్ జామ్ పాకం లాగా కొంచెం తిక్కుగా, దాని మీద కొంచెం తిక్కుగా వస్తే సరిపోద్ది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు అలాగా బబుల్స్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు ఒకసారి టచ్ చేసి చూడండి. కొంచెం మనకి వేళ్ళకి తగులుతున్నట్టు అనిపిస్తే కనుక మీకు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీంట్లో తీసుకున్న 1.5 కప్ మిల్క్ పౌడర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బబుల్స్ లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం దీంట్లో కలిసేటట్టు కలుపుకోవాలి. దీనికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అంటే ఒక 2-3 మినిట్స్ పడుతుంది ఇది మొత్తం దగ్గరగా అవటానికి. ఇలా కలుపుతూ కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే మనకి అతుక్కోకుండా వచ్చేస్తుంది. మామూలు ప్యాన్ పెట్టుకునేటట్టయితే కనుక కొంచెం దలసరిగా ఉన్నాయి పెట్టుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా మనకి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇది మనకి కొంచెం లూజ్ అయ్యి ఆ తర్వాత మనకి దగ్గరగా వస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మీరు అలా ఉండలేకుండా మిక్స్ చేసుకోండి బాగా. ఇప్పుడు దీంట్లో మీరు కొంచెం గీని కూడా యాడ్ చేసుకోండి. ఇది కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ప్యాన్ నుంచి మనకి కొంచెం సపరేట్ అవుతుంది. దీన్ని ఒక 2 మినిట్స్ అలాగా ఉంచేస్తే కొంచెం గట్టిపడుతుంది. అంతవరకు మీరు మిక్స్ చేస్తూనే ఉండాలి. వదిలేస్తే అడుగంటేస్తుంది, మీకు సరిగ్గా రాదు స్వీట్ అనేది. చూడండి, అలా మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేలాగా మనం దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ కలిపితే మనకి ఒక 2-3 మినిట్స్లో దగ్గరగా అయిపోతుంది. మళ్ళీ ఇంకొక స్పూను నెయ్యి యాడ్ చేసుకుని మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీకు టెస్ట్ చేసుకోవడానికి కొంచెం చేతితో తీసుకుంటే అలా ఉండైతే సరిపోద్ది, అంటుకోకుండా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిద్దాం. ఇది చాలాసేపు వేడిగా ఉంటుంది, ఎందుకంటే పంచదార పాకంలో వేసాం కాబట్టి. చూసుకోండి, గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచుకొని ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని, దాంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చేతికి కొంచెం గీ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా, మీరు ఎంత సైజు అయితే యాపిల్ కావాలనుకుంటున్నారో అంత సైజు బాల్స్ లాగా తీసుకుని అలా రౌండ్గా చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకుని పైన కొంచెం ప్రెస్ చేసి దానిపైన గార్నిషింగ్ కోసం ఒక లవంగాన్ని పెట్టి ఇలా అన్నీ చేసుకొని మీరు పక్కన పెట్టేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనకి మిగిలిన పిండి అంతా కూడా అలా చిన్న సైజు యాపిల్స్ లాగా చేసుకొని మీకు నచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం తీసుకున్న కలర్ని బ్రష్తో లైట్గా పైన కలర్ వేసుకోండి. ఇది ఆప్షనల్ స్టెప్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా మనం దీన్ని యాపిల్ లుక్ రావడానికి పైన అలాగా గార్నిష్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ దీన్ని డ్రై అవ్వనివ్వాలి. ఒక టిష్యూ మీద పెట్టేస్తే అది మనకి డ్రై అయిపోతుంది. అలా వదిలేసేయండి కొంచెంసేపు.
ఇప్పుడు ఇలా మనం అన్ని స్వీట్స్ని రెడీ చేసుకుంటే మనకి స్వీట్ షాప్ స్టైల్లో యాపిల్ స్వీట్స్ ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇవి ఒక 5 మినిట్స్ వదిలేయండి. డ్రై అయిపోతే మనకి లుక్ చాలా బాగుంటాయి, పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.